వెల్కమ్ టు ట్రూ టెక్ అకాడమీ. టుడే క్వశ్చన్ ఈస్, ఒక స్తూపం యొక్క ఒక తల వైశాల్యం 704 సెంటీమీటర్స్ మరియు దాని యొక్క ఎత్తు 14 సెంటీమీటర్ అయినా దాని ఘన పరిమాణం ఎంత? క్వశ్చన్. సో నాకు మెన్స్ట్రుయేషన్ వచ్చు కదా అని కరుడు ఏరియా ఫార్ములా 2πr నుండి r కనుక్కొని వాల్యూమ్ πr చేస్తే మనకి టైం వేస్ట్. సో మనం ఏం చేయాలి? సో దీనికి అంతటికి కారణం ఎక్కడ ఏముంటారంటే పై అన్న మల్టిపుల్ ఉంది. సో పై యొక్క వాల్యూ మనకు తెలిసి ఏంటి? 22/7. సో 22/7 అంటే ఈ 22 అనేటువంటిది 11 తో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో 11 తో ఏదైతే డివైడ్ అవుతుందో అదే మన యొక్క ఆన్సర్. సార్ 11 యొక్క మల్టిపుల్ మనకి ఏ విధంగా తెలుస్తుంది సార్ అంటే బేసి ఇచ్చిన దాంట్లో బేసి యొక్క స్థానాలు మరి యొక్క సరి స్థానాల యొక్క వ్యత్యాసం డిఫరెన్స్ అనేటువంటిది 0 కానీ 11 కానీ ఉంటే ఆ యొక్క సంఖ్య అనేటువంటిది ఖచ్చితంగా 11 తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్స్ 2814, 2815, 2816, 2817 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు కూడా ఈ స్టార్టింగ్ ఎన్నికి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 2 1 ఏమైంది? 3 అయింది. 8 4 ఏమైందా? 12 అయింది. 12 - 3 ఎంత అంటే 9, అంటే ఈ ఆప్షన్ కాదు. 2815, 2 1 ఏమైంది? 3, 8 5 ఏమైంది సార్ అంటే 8 5 13 అయింది. డిఫరెన్స్ ఎంత అంటే 10, అంటే ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, 2 1 ఏమైంది? 3, 8 6 ఏమొచ్చింది? 4, 14 - 3 డిఫరెన్స్ ఆన్సర్ అంటే 11. సో ఆన్సర్ అంటే సి. ఇది కూడా చెక్ చేయండి, 2 1 3 అవుతుంది, 8 7 15 అవుతుంది, డిఫరెన్స్ 12 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ అంటే సి.